అసలే కార్తీక మాసం ఆలయాల్లో నిత్యం పూజలే పూజలు దీపాలు వెలిగించడంతో పాటు అభిషేకానికి కూడా పెద్ద ఎత్తున నెయ్యి వాడుతూ ఉంటారు. పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో దేవుడి కార్యానికి వాడే నెయ్యి కల్తీదని తేలితే పైగా అది జంతు కొవ్వుతో తయారైన నెయ్యి అని నిర్ధారణ అయితే పరిస్థితి ఏంటి? కాకినాడ జిల్లా పిఠాపురంలో అదే జరిగింది. జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కా సమాచారం మేరకు పిఠాపురంలో తాజాగా ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక పిఠాపురంలో జంతు కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారనే ఫిర్యాదు అధికారుల తనిఖీల్లో కొవ్వును గుర్తించడం కలకలం రేపింది. అన్నపూర్ణ థియేటర్ వెనుక మాధవ్ నగర్లోని ఓ ఇంట్లో జంతు కొవ్వు నిల్వను గుర్తించిన హిందూ సంఘాల నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా పిఠాపురం కేంద్రంగా కల్తీ నెయ్యి తయారవుతోందని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆరోపించారు. నియోజకవర్గంలో కల్తీ నెయ్యి స్థావరాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల కొవ్వు కల్తీ నెయ్యి గుర్తించి అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కల్తీ నెయ్యిని ఆలయాలకు సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఇంటిని సీజ్ చేశారు. అక్కడ 12 డబ్బాల కొవ్వు నెయ్యి ఉన్నట్లు గుర్తించారు. నమూనాలను ల్యాబ్కు పంపించారు. మిగిలిన జంతు కొవ్వును పారిశుధ్య కార్మికులతో భూమిలో పూడ్పిస్తామన్నారు. భవన యాజమాని మణికంఠపై కేసు నమోదు చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీదారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. అని చెప్పి అందులో వేసి ఇవన్నీ ప్యాక్ చేయాలండి. ఇది మిషనరీ అది పని చేస్తున్నారు. మీరే చూసారు ఎలా స్క్రాప్ అయిపోయిందో. మన వాళ్ళు అంటే ఈ ఆవులను చంపేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వ్యర్థాలను తయారు చేసి ఈ బాటిల్లో నింపి ఇక్కడ ప్యాకింగ్ అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేసి ఇంచక్క ఈజీగా కార్తీక మాసంలో సంవత్సరం పొద్దున ప్రతి దేవాలయంలో కూడా ఇదే, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నింటిలోనే కూడా ఇదే. ఇంత కల్తీ అనుకున్నారో మరి గోవచ్చలు జరిగిన తర్వాత గోవుని చంపి వాటి యొక్క పశువు వాటి యొక్క మాంసాలు ఉడికించి చేసే పెద్ద బాటిల్ నిండా ఎక్కించి వాటిని మన యొక్క ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఇవేనండి. ఈ మాఫియాని అరికట్టాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊరిది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీకు నమస్కారం అయ్యా అధికారులారా, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం, కమిషనర్ గారికి ఫోన్ చేసాం, ఉన్నత అధికారులకు అందరికీ ఫోన్ చేస్తే మీకు ఎంత అందుతుందో కానీ పాపం మీ కుటుంబాలందరూ కూడా పెట్టుకోండి. ఒక పక్కన ఒక మీడియా ప్రకారం అందరూ కూడా దీని మీద పనిచేస్తుంటే ఈ పిఠాపురం ఇది ఉండకూడదని చెప్పి క్లియర్ గా చెప్తుంటే ఈ యొక్క పశు మాంసాలు చేసిన పిఠాపురం కూడా అధికారులు అందరూ పడుకున్నారు. మరి ఎంత డబ్బు తింటున్నారో ఎంత, ఇంకా మీరు 2 గంటలైంది ఇక్కడికి వచ్చి కనీసం ఒక అధికారులు స్పందించలేదు. కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉంది. మేము వచ్చి అంత క్లారిటీగా మీకు తెలుస్తుందో ఎంత పాపం చేస్తున్నారో. ఈ బాటిల్లో ఎక్కించి ఈ యొక్క ప్యాకెట్లతో ఇచ్చింది ప్రతి దేవాలయం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం దగ్గర కేవలం ఆవుని చెప్పి వాటితో దీపాలు పెట్టేస్తున్నారు. మీరు చూసుకుంటారా, ఇది మరి ఇదంతా కూడా ఉడికించి ఆ బాటిల్లో వేసి ప్యాకెట్లో వేసి తినడానికి కూడా ఇదే అనుకుంటున్నాను నేను. ఏదో అధికారులు ఏదో లాలి చూపెడితే ఏదో చెప్తారు తప్ప దేవాలయాల దగ్గర తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర చాలా దగ్గర కూడా ప్రజలకు పెట్టింది. ఎందుకంటే పోయేది ప్రజలే కదా. అధికారులకు డబ్బులు వస్తే చాలు, శానిటైజర్స్ పెట్టడం నాకు సంబంధం లేదంటాడు.
మున్సిపల్ కమిషనర్ మీరు ఎక్కడ ఉన్నానంటారు, అధికారులకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదంటే ఏంటి, ఏం చేద్దామని మీరు? అధికారుల యొక్క కాసులుగా కొట్టిగా క్లియర్ గా కనబడుతుంది. ఎంత పెద్ద మాఫియా రన్ అవుతుంటే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు, ఇటువంటి పిఠాపురంలో గోవచ్చులో జరగకూడదు, గోవులతో సంబంధించి ఏం అర్థం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఊర్లోనే ఎలా జరుగుతుంటే అధికారులకి కేవలం కాసులే కాసులు కాసులు రమ్మని చెప్పి 2 గంటల నుంచి ఫోన్ చేస్తే కనీసం మీరు ఎవరు కూడా రాకుండా ఏడుతున్నారు. డబ్బాల నిండా ఆయిల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా ఇదే వ్యర్థాలు. మరి అధికారులుగా కాసులు కక్కుర్తులతో ప్రతి ఉండడం వల్లే దీని మీద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మాఫియాకి ఈ పని జరుగుతుంది. పోయేవారు నాశనం అయిపోయిన ఎవరంటే హిందువులు, ఇది తినే ప్రజలు. ఇది ఏ అధికారికి సంబంధించిందండి? ఇది కంపల్సరీ కూడా ఇలాంటి జరిగినప్పుడు మున్సిపల్ కమాండర్ ఉండాలి, పోలీసు అధికారులు ఉండాలి, అందరూ కూడా సమన్వయంతో వీటితో. ఎందుకంటే చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా అందరు అధికారులు కూడా సమన్వయంతో వచ్చి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక అధికారం రావట్లేదంటే మీ దగ్గరికి ఎంత కాసులు ఎంత దారుణంగా వెళ్తున్నాయి అన్నది ఇక్కడ అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే ఆయన నియోజకవర్గంలో తిరుపతి సంబంధించి లడ్డు కల్తీ అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే భారీ కాలేజ్ ఉంది, ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైతే ఈ విషగా అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే ఆయన నియోజకవర్గంలో తిరుపతి సంబంధించి లడ్డు కల్తీ అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే భారీ కాలేజ్ ఉంది, ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైతే ఈ విషగా అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే ఆయన నియోజకవర్గంలో తిరుపతి సంబంధించి లడ్డు కల్తీ అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే భారీ కాలేజ్ ఉంది, ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైతే ఈ విషగా అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు, నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. ఆయన నియోజకవర్గంలో ఎవరైతే ఆయన నియోజకవర్గంలో తిరుపతి సంబంధించి లడ్డు కల్తీ కాసిలే కార్తీక మాసం ఆలయాల్లో నిత్యం పూజలు దీపాలు వెలిగించడంతో పాటు అభిషేకానికి కూడా పెద్ద ఎత్తున నెయ్యి వాడుతూ ఉంటారు. పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో దేవుడి కార్యానికి వాడే నెయ్యి కల్తీదని తేలితే
పైగా అది జంతు కొవ్వుతో తయారైన నెయ్యి నిర్ధారణ అయితే పరిస్థితి ఏంటి? కాకినాడ జిల్లా పిఠాపురంలో అదే జరిగింది. జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగులోకి చూసింది. ఇక పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కా సమాచారం మేరకు పిఠాపురంలో తాజాగా ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకినాడ నుండి ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. రమణరాజు గారు, మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం పిఠాపురంలో ఏదైతే కల్తీ నెయ్యి ఏదైతే వెలుగులోకి వచ్చిందో కల్తీ నెయ్యి వ్యవహారం. ఈ కల్తీ నెయ్యి ఇప్పుడు కార్తీక మాసంలో పూజలకు ఎక్కువగా నార్మల్గానే నెయ్యి వాడుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా పూజల్లో నెయ్యి అనేది వాడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో ఈ వ్యవహారం బయటికి రావడం అనేది కలకలం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఏ విధంగా చూడాలి దీన్ని? ఇప్పుడు గంగి గోపాలు గరిటెడైనా చాలు అని చెప్పి పూజా కార్యక్రమాలకి మనం పవిత్రంగా ఆవు నెయ్యిని ప్రత్యేకించి వాడుతూ ఉంటామండి. ఈ రోజున ఒక పిఠాపురమే కాదు, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళినా ఏ చోట చూసినా ఆవు నెయ్యి కల్తీదే మార్కెట్లోకి చలామణి జరుగుతున్నటువంటి విషయం ప్రతి చోట కూడా ఉన్నదండి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డబ్బాలు కానీ ప్రింటింగ్లు కానీ ఈ సీల్డ్ కవర్స్ కానీ అన్ని కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండడంతో ఈ కల్తీ నెయ్యిని బయటకు వ్యక్తిగా జరుగుతున్నాయి. మరి భక్తులు ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉండదు. ఆవు నెయ్యి అని చెప్పేసి అంటే ఆ ప్యాకెట్ తీసుకుని వెళ్ళి వాడుకునేటువంటి వాతావరణం ఇది ఎక్కువగా జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అటు మున్సిపాలిటీ కానీ ఇటు ఆరోగ్య సంబంధించినటువంటి ఈ లీగల్ మెట్రాలజీకి సంబంధించినటువంటి వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఈ ఆహార కల్తీ నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి తనిఖీలు నిర్వహించడం అనేటువంటిది చేయకపోవడం, వీటిని పరీక్షలు చేయకపోవడం అనేటువంటి ప్రక్రియ కారణంగా ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఈ కేంద్రాలు కొనసాగుతున్నాయండి. ఈవేళ పిఠాపురంలో ఇది వెలుగులోకి రావడం అనేటువంటిది చెప్పాలంటే ఒక రకంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ దందా మీద ప్రత్యేకమైనటువంటి ఒక దూకుడు వ్యవహరించడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశం. కాబట్టి ఈ సంబంధిత డిపార్ట్మెంట్స్ని అప్రమత్తం చేసి వెంటనే తగు చర్యల్ని కొనసాగించేటువంటి ప్రక్రియను చేస్తే దీన్ని కొంత నియంత్రణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి శివలింగార్చన కార్యక్రమాల్లో మనం ఈ జంతు కొవ్వుతో ఉన్నటువంటి నెయ్యితో మనం దీపాలు వెలిగించాము అని చెప్పి ఎవరైనా సరే కూడా మరి వారు బాధపడేటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి ప్రక్రియలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే పట్టుబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియ ఉండాలి తప్ప ఇలా దొరికినప్పుడు ఏదో 1, 2 అలా చర్యలు తీసుకుని మరలా తర్వాత మరలా దాన్ని గాలికి వదిలేసే ప్రక్రియ చేస్తే ఇది ఆగేటువంటిది కాదు. ఇది ఒక పెద్ద మాఫియా వ్యవస్థలో నడుస్తూ ఉందండి. ఇది ఒక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇక్కడ తయారైనటువంటి కల్తీ ఆవు నెయ్యిని ఇతర రాష్ట్రాలకు కూడా పంపుతున్నటువంటి ప్రక్రియలు ఉన్నాయి అనేటువంటిది అవాస్తవమైనటువంటిది కాదు. కాబట్టి దీని మీద లోతుగా అధ్యయనం దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక టీటీడీలో ఒక సీరియస్ గా ఎట్లాగైతే దీన్ని తీసుకోవడం అనేటువంటి పరిణామ ప్రక్రియ జరిగిందో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ అట్లాగే దీన్ని కూడా సీరియస్ గా తీసుకుని మూవ్మెంట్ చేసినట్లయితే మరిన్ని విషయాలు బహిరంగంగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించినటువంటి మీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అండి. అలాగే రామరాజు గారు, అంటే మనం చూసినట్లయితే మొన్న ఏదైతే అధికారులు తనిఖీ నిర్వహించారో అక్కడ 12 డబ్బాల కొవ్వు నెయ్యి ఉన్నట్లయితే గుర్తించారు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అక్కడ కల్తీ నెయ్యి అనేది జరుగుతుంది. మరి ప్రజలు ఏ విధంగా ఇది కల్తీ నెయ్యా నార్మల్ నెయ్యా అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది కల్తీ నెయ్యి అని ఎలా గుర్తించాలని అంటారు?
అది గుర్తించడం అనేటువంటిది కష్టం అమ్మా. కారణం ఏంటంటే బ్రాండ్ వేసిన తర్వాత దానికి సీసాలు బిగించి కవర్లోని ప్యాకింగ్ లోని వచ్చేస్తున్నాయి. ఉమ్, ఆ బ్రాండ్ని బట్టి మార్కెట్లోకి చలామణి అయిపోతున్నాయి. అది కల్తీదా లేకపోతే కల్తీ కాందా అనేటువంటిది భక్తులు చూసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అవకాశం ఉండదు. మరి ఈ రోజున చాలా ఖరీదైనటువంటి ఆవు నెయ్యి మరి చాలా తక్కువ రేటుల్లో మార్కెట్లోకి వచ్చేస్తుందంటే అది కల్తీది అనేటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటి ప్రక్రియ. ఉమ్, కాబట్టి ప్రభుత్వం, మున్సిపాలిటీ కానీ, లీగల్ మెట్రాలజీ కానీ, పౌర సరఫరాల శాఖ కానీ, అదేవిధంగా ఆహార కల్తీ నిరోధక శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీరందరూ కూడా ఏకమయ్యి దీన్ని తనిఖీలు చేపట్టడం ద్వారాగా ఇదిగో ఇది పలానాది కల్తీ, ఇప్పుడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఇగో ఈ కంపెనీలు కల్తీ అని చెప్పి ప్రజలకు బహిరంగం చేశారు. అట్లాగే పట్టుబడిన చోట ఉన్నటువంటి ఆ యొక్క కల్తీ సరుకుని ప్రజల ముందు బహిరంగంగా ఇదిగో ఈ బ్రాండ్ తోటి ఇలాగ కల్తీ బ్రాండ్ తోటి కల్తీ నేములతోటి అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తే ప్రజలు అప్రమత్తమయ్యి ఆ కల్తీ నెయ్యిల్ని వాడకుండా అవకాశం ఉంటుందండి. తెల్లవారితే గుడికి వెళ్తాడు, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్యాకెట్ కొనుక్కుంటాడు, కొనుక్కుని అక్కడ కార్యక్రమం చేసుకునేటువంటి ప్రక్రియలో ఉంటారు. ఆవు పాలు కావచ్చు, లేకపోతే ఆవు నెయ్యి కావచ్చు, మరి ఏదైనా పూజ రకాలైన ద్రవ్యాలు. అట్లాగే ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడికక్కడ అన్ని దుకాణాలు ఉంటాయి కాబట్టి అక్కడ కొనుక్కుని అక్కడ చేసుకుని చెందుకునే కార్యకలాపాల్లో ఉంటారు. కాబట్టి ఇదిగో ఇటువంటి కల్తీ అనేటువంటిది ప్రభుత్వం నిర్దిష్టంగా దీన్ని వెలుగులోకి తేవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఎందుకంటే ఇది ఆవు నెయ్యి బ్రాండ్ లేకుండా లూజ్గా అమ్మేటువంటిది కాదండి ఇది. ఉమ్. అలాగే అంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ వారు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఏ చర్యలు తీసుకోవాలి, బాధితులకి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటారు? ఈ దేవుడు సామాన్లు అమ్మేటువంటి ప్రతి దుకాణాలలోనూ ఈ ఆవు నెయ్యి అమ్మడం అనేటువంటిది ప్రతి చోట కూడా ఉంటుందండి. దేవాలయాల దగ్గర కానీ అన్ని చోట్ల కూడా. కాబట్టి ఏంటంటే ప్రతి చోట కూడా అది కార్పొరేషన్ స్థాయి కావచ్చు, మున్సిపాలిటీ స్థాయి కావచ్చు, ప్రతి చోట కూడా నిర్దిష్టంగా దీన్ని తనిఖీలు చేసుకునేటువంటి ప్రక్రియ చేస్తే ఈ కల్తీ నెయ్యిలన్నింటినీ కూడా పూర్తిగా ఈ భూమిలో ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినట్టు అయితే సరుకుని ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి వ్యాపారులు కూడా ఈ కల్తీ నెయ్యిలు అమ్మకం చేయడానికి వారు ముందుకు రారండి. తయారు చేసేవారిని కానీ అమ్మకం చేసేవారిని కానీ వారికి మరి చట్టరీత్యగా ఉన్నటువంటి వాటి ద్వారా కేసులు నమోదు చేయడం కానీ, జరిమానాలు భారీగా వసూలు చేయడం కానీ, జరిగిన ప్రక్రియల్ని ప్రజల ముందు ఉంచడం కానీ, మీడియాని దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మేలు చేసేటువంటి ప్రక్రియలు ప్రత్యేకించి మున్సిపాలిటీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాస్తవంగా చెప్పుకోవాలి అంటే అధికారులకు అందరికీ కూడా ఇది తెలియనటువంటిది ఏ కార్యకలాపం కాదు. ప్రత్యేకించి మాఫియా ముసుగులో ఎవరెవరికి ఏ ఏ పంపకాలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్దిష్టంగా జరుగుతున్న ప్రక్రియలో అవి జరుగుతూ ఉన్నాయి తప్ప కేసులు మామూలుగా వాళ్ళు చూపించే రికార్డులు ఉన్నటువంటి వాతావరణం వల్లే ధైర్యంగా వాళ్ళు యథేచ్ఛగా చేసుకెళ్ళిపోతా ఉన్నారండి. 1-2 అంశాలు వెలుగులోకి రావడం వలన ఇవి అప్రమత్తమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒక ప్రజా చైతన్యంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కారణం ఏంటంటే భక్తి పరంగా కానీ, హిందూ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, సమాజహిత పరంగా కానీ ఆసక్తి కలిగి ఉన్నటువంటి సంస్థలు కూడా వీటి మీద ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రక్రియలు ఎక్కడైతే ఈ కల్తీ నెయ్యిల వ్యవహారం జరుగుతూ ఉందో అక్కడికి పోయి దీన్ని మరింతగా మరి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రక్రియల్ని మీడియా ద్వారాగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే దీన్ని నియంత్రణ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికే మరి కార్తీక మాసం మరి రేపు వచ్చే సోమవారం వస్తే 3 వారాలు పూర్తవుతూ ఉంది. మరి గడిచిన ఈ 3 వారాల్లోనూ కూడా ఈ కల్తీ నెయ్యితోటే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నామనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా విచారించదగ్గమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండడానికి చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్రని దేవాదాయ శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవాదాయ శాఖ కూడా మాకేం సంబంధం లేదు, దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయాలు మేము లెక్క పెట్టుకోవడంతో వరకు మాత్రమే ఆదాయాల వరకమే పరిమితంగా ఉండడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. దేవాదాయ శాఖ కూడా దీని మీద ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. అప్పుడే ఇవన్నీ కూడా నియంత్రణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రతి కిల్లి కొట్టులోని, ప్రతి బడ్డీ కొట్టులోని, ప్రతి కిరాణా కొట్టులోని ప్రతి చోట కూడా ఈ రోజున ఆవు నెయ్యి కల్తీ నూనెలు డబ్బాల్లో కానీ, సీసాల్లో కానీ,
అదేవిధంగా ప్యాకెట్లో కానీ అమ్మకం జరుగుతోంది. జిల్లా కేంద్రం కాకినాడతో సైతంగా ఇది యథేచ్ఛగా ఉన్నటువంటి వ్యాపారం. ఎస్. అన్ని చోట్ల కూడా ఈ కల్తీ ఆ, ఈ, పదార్థాలతోటి ఈ ఆవు నెయ్యి తయారవుతున్నటువంటి కేంద్రాలు నడుస్తున్నాయనేటువంటిది వాస్తవికమైనటువంటి అంశం అండి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ అండి రమణరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభమ్మ. ఇక జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కా సమాచారం మేరకు పిఠాపురంలో తాజాగా ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక పిఠాపురంలో జంతు కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారనే ఫిర్యాదు, అధికారుల తనిఖీల్లో కొవ్వును గుర్తించడం కలకలం రేపింది. అన్నపూర్ణ థియేటర్ వెనుక మాధవ్ నగర్లోని ఓ ఇంట్లో జంతు కొవ్వు నిల్వను గుర్తించిన హిందూ సంఘాల నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా పిఠాపురం కేంద్రంగా కల్తీ నెయ్యి తయారవుతోందని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇక ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి లైవ్లో దువ్వా వెంకటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, నిజంగా అంటే ఇలాంటి కల్తీ నెయ్యి అనేది మీరు గుర్తించి ఒక ఇంటికి అధికారులను తీసుకువెళ్ళి అక్కడ తనిఖీ చేయించి అక్కడ ఉన్న ఈ వ్యవహారాన్ని అంతా బట్టబయలు చేయడం నిజంగా చాలా మంచి విషయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కార్తీక మాసం, అందులోనూ గుళ్ళలో దీపాలు వెలిగించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెయ్యిని వాడుతూ ఉంటారు. మరి ఇలాంటి నెయ్యిని కూడా కల్తీ చేస్తున్నారు. మరి అసలు మీకు ఈ సమాచారం ఎలా వచ్చింది? దీనికి సంబంధించి మీరు ఎలా వెళ్ళారు అక్కడికి? ముందుగా ఇటువంటి సమాజాన్ని మరి చైతన్యపరిచే విషయాన్ని మీరు తరమేకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు అందరికి కూడా చాలా వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. నేను హిందూ ధర్మ రక్షణ చేయడానికి గత 10 సంవత్సరాలుగా నేను హిందూ సనాతన ధర్మానికి రక్షకుడిగా నుంచున్నాను. దేవాలయాలు ధ్వంసాల విషయంలో కానీ, గోమాత రక్షణ విషయంలో కానీ, మత మార్పుల విషయంలో కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి దిక్కున కూడా స్పందిస్తుంటాం, ప్రతి దిక్కునికి వెళ్తుంటాం, ప్రతి పోరాటానికి కూడా ముందుంటాం. అలాగే హిందువులకి అత్యంత పవిత్రమైంది, అత్యంత ఆరాధ్య దైవం గోమాత. గోమాతను పూజించాలి, ఆ తల్లి గురించి వచ్చిన పాలను స్వీకరించాలి, దాంట్లో నుంచి వచ్చిన నెయ్యిని స్వీకరించాలి తప్ప వాటిని చంపి మాంసాలు అమ్ముతాం, వాటి నుంచి చంపిన తర్వాత వ్యర్థాలతో ఈ కల్తీ నెయ్యి తయారు చేసి అమ్ముతామంటే ఉపేక్షించేది లేదు ఒక హిందూ నాయకుడిగా. ఇది గత కొంతకాలం కాదమ్మా, ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ఇలాంటి విషయాలు కత్తి మీద సాగు లాంటివి చెయ్యాలంటే వాళ్ళు ఈ మాఫియా ఎంత దారుణంగా ఉంటుందంటే అవతల వ్యక్తులు ఎవరైతే దీని గురించి పనిచేస్తున్నారో, అదే దీని గురించి ఎవరైతే పనిచేస్తున్నారో, అంటే గోవాచలు చేసే వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంటాయి అంటే అవతల వాళ్ళని కూడా చంపేసే విధంగా ఉంటాయి. ఎవరైతే దీని మీద పనిచేస్తున్నారో వాళ్ళు చంపేసే విధంగా ఉంటాయంటే హిందువులు ఎవరన్నా సరే, హిందూ నాయకులు ఎవరైనా కూడా దీని మీద పనిచేస్తే మీరు హైదరాబాద్ లో చూసుకోవచ్చు, అదే వేరే దిక్కుని చూసుకోవచ్చు. ఎవరైతే గోమాత రక్షణలో ఉన్నారో వాళ్ళందరి మీద టార్గెట్ ఉంటుంది గోరక్షణ చేస్తే. అలాగే ఇది కల్తీ వ్యవహారం అనేది చిన్న విషయం కాదమ్మా. ఎందుకంటే ఆ ఆవును చంపిన తర్వాత ఆ కలేబరాలతో ఉడికించడం వల్ల గాలి కలుషితం అయ్యి వేల మంది, అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా భయంకరమైన రోగాలతో చనిపోతారమ్మా. మామూలుగా రావు ఆ రోగాలు, భయంకరమైన రోగాలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఎక్కడైతే దొరికిందో ఆ వెనకాల కూడా ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో వేల మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ అధికారుల యొక్క జాప్యం వల్ల, అధికారుల యొక్క కాసులు కక్కుతు వల్ల అక్కడ విద్యార్థులు ఎంత అనారోగ్యానికి గురవుతారు. కేవలం అధికారులు ఏదో సర్టిఫికేట్ ఇచ్చి చేస్తున్నట్టుగా చేస్తున్నారు. అధికారులు అందరికీ తెలుసు ఈ పిఠాపురం అనేది ఒక 1000 కిలోమీటర్ల సరౌండింగ్ లో లేదు, లేకపోతే 1000 కిలోమీటర్ల విస్తరణలో లేదమ్మా. ఒక చిన్న ఊరు. ఈ ఊర్లో చీమ చిటిక్కమన్నా సరే అధికారులకు తెలియగా ఉండదు. మేము గతంలో ఎన్నో ఆవులను పట్టుకుని ఎన్నో కబేలను మూయించి వేసినా, ఎంతో చేసినా కూడా అధికారులు ఫోన్ చేస్తే ముందు మాకన్నా ముందు వాళ్ళకి సమాచారం ఇస్తారు. ఫోన్ చేస్తారు వాళ్ళకి, ఇట్లండి ఎన్నో మార్చేస్తారా, తీసేస్తారా, మేము రాబో ఫోన్ మీద ఫోన్ చేస్తారని చెప్పి ముందు మనకంటా ముందు వాళ్ళకి ఫోన్ చేస్తారు అధికారులు. ఇదంతా కూడా అధికారులు తెలిసే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పరమ పవిత్రమైన దేవాలయాల ముందు
మనం గోవుకు సంబంధించిన ఆవుని ఎందుకు పెడతామంటే ఈ శీతాకాలంలో కానీ మామూలు పుత్తి రోజుల్లో కానీ ఆవు పాలు నుంచి వచ్చిన నెయ్యి చాలా శ్రేష్టమైంది. ఆ దీపం పెట్టడం వల్ల పుణ్యంతో పాటు గాలి అంటే వాతావరణం కూడా పవిత్రంగా మారి అటువంటి అందులో ఏమైనా వైరస్లు ఉన్నా లేకపోతే ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోవడానికి ఈ యొక్క దీపం ఉపయోగపడుతుంది ముఖ్యంగా. కానీ ఎప్పుడైతే ఆవును చంపి ఆ కలేబరాలతో సేమ్ ఒరిజినల్ నెయ్యి కన్నా ఇది అద్భుతంగా ఉంది. నిన్న చూశాను నేను. అంటే గతంలో కూడా పట్టించింది మేమే, గతంలో కూడా ఇదే నవంబర్ లో పట్టుకున్నది కూడా మేమే. గతంలో కూడా అద్భుతంగా ఉంది. అది చల్లదనం తగిలితే వెంటనే కట్టకడుతుంది. అసలు ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారు నిజంగా. సైంటిస్టులు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో దూరంగా ఉంటారు. చాలా పెద్ద సైంటిస్టులు అందరూ మన దగ్గర ఉన్నారు. అధికారులు తయారు చేస్తున్నారన్నమాట ఇటువంటి సైంటిస్టులు. అంటే కాజులు కక్కుర్తిపడి నేను క్లియర్ గా చెప్తున్నాను, కాజులకు కక్కుర్తుల వల్లే గోమాతలు పిఠాపురంలో బలి అయిపోతున్నాయి. కాజులకు కక్కుర్తి వల్లే పిఠాపురంలో ఉన్న దోళ్ల తంతు నుంచి వేలాది ఆవులు ప్రతి కబేలాలకు తరలి వెళ్ళిపోవడానికి కారణం కాజులు కక్కుర్తే. వేల లక్షల జీతాలమ్మా, వేల లక్షల జీతాలు విజిలెన్స్ అధికారులు పనిచేయాలి, మున్సిపల్ అధికారులు పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, రెవెన్యూ అధికారులు ఎంత మంది ఉన్నారు మనకి. ఎంతమంది ఉన్నా కూడా కేవలం కాసులు కక్కుర్తికి వీటిని బలి చేస్తున్నారు. మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తర రోజుల్లో కన్నా ఈ యొక్క కార్తీక మాసంలో మాత్రమే ఇంకా ఎక్కువ ఆవులు చంపుతారు. వాటిని కలేబరాలతో వ్యాపారాలు ఇంకా ఇంకా ఎక్కువ స్థావరాలు మొదలవుతాయి. కారణం ఏంటంటే 10 రూపాయలకి 20 రూపాయలకి ఇంత ఆవుని ఎక్కడి నుంచి వచ్చేస్తున్నామో మన వల్ల హిందువుల కన్నా బుర్ర ఉండాలి కదా. ఇంత 20 రూపాయలకి ఇంత ఆవుని ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చేస్తారు 20 రూపాయలకి ఇంత ఆవునయ్యా? దీపాలు ఒకటే అనుకుంటున్నారు మీరు. దీపంలోని, స్వామివారికి అభిషేకంలోని, అలాగే హోమాల్లోని ప్రతి దిక్కున కూడా ఈ కల్తీయే ఉంది. మీకు పూర్వం రాక్షసులు ఉండేవారు. ఈ రాక్షసులు మునులు మహర్షులు యజ్ఞాలు చేస్తుంటే స్వచ్ఛమైన వాటితో వాటిని ఎలాగైనా చెరగొట్టడానికి ఈ యొక్క మాంస ముక్కలు కానీ లేకపోతే చెత్త కానీ తెచ్చి పెట్టేవారు, పడిసేవారు. ఇప్పుడున్న కలియుగం రాక్షసులు మనతో కొనిపించి ఏదైతే ఆవులను చంపి ఆ యొక్క నెయ్యని మనతో వెలిగించి అభిషేకం చేయించి స్వామివారికి హోమాల్లో చేయించి మనతోనే పాపం చేయించి మన నాశనానికి మనమే ఈ కలియుగ రాక్షసులు పనిచేస్తున్నారు. కేవలం కారణం ఏంటంటే పూర్తిగా అధికారులు నిద్రమత్తులో కాసులు కక్కుతూ ఉండడం వల్లే ఇది పూర్తిగా జరుగుతుంది. పిఠాపురం కేంద్రం అమ్మ, రాష్ట్రంలో ఒక 10 టాప్ 10 ఏమైనా ఉంటే అందులో పిఠాపురం ఒకటి. నిజంగానే అంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు జరిగినా ఆ కొద్ది రోజులే తప్ప మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే గతంలో కూడా మీరు ఇలాంటి కల్తీ నెయ్యి వ్యవహారాలని కేసులు కూడా అయ్యాయి గతంలో కూడా, అయినా కూడా ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం కూడా, అక్కడ ఎవరైతే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారో యజమాని, ఆ ఇంటి కొవ్వు కల్తీ కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని ఎవరైతే అక్కడ నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు కూడా చూస్తున్నట్లయితే కూడా స్వామి మాలలో ఉన్నట్టున్నారు కదా. ఆయన ఏం చెప్తూ ఉన్నారు అడిగితే, అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మాల వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాపారం కోసం మాలలు ధరించి ఇలాంటివి చేస్తున్నారని అయితే అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అయితే వీటికి సపోర్ట్ చేస్తున్న హిందువులు అయితే అసలు వదలనమ్మ నేను. ఎవరైతే గోహత్యలు కానీ అలాగే గోవుల నుంచి ఇటువంటి చెత్త పనులు చేసి దేవాలయాలకి సరఫరా చేసిన వ్యక్తుల్ని హిందువులు అయితే అసలే వదలలేదు. నేను ఇంకా గట్టిగా పట్టుకోవడం కారణం అదే. తెలిసి చేస్తున్న తప్పులు అవి. నీ కాసులు కక్కుర్తి కోసం యావత్ హిందువుల యొక్క మనోభావాల్ని నాశనం చేస్తున్నావు. ఇదొకటే నాశనం. హిందువుల మనోభావాలు మాత్రమే కాదు, యావత్ వాతావరణం నాశనం అయిపోయి వేల మంది జబ్బులు పారడానికి కారణం అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు వదలాలా? మాకు పక్షపాతం ఏమీ లేదమ్మా. అక్కడ చేసేది ఎవడన్నా సరే మన గోవుని రక్షించుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన దేవాలయాన్ని రక్షించుకోవాలి. మన బాధ్యత. స్వామిమాలు వేసేసి లేకపోతే ఇంకోటి చేసేసి నేను ఈ వ్యాపారాలు తప్పుడు వ్యాపారాలు చేస్తారంటే క్షమించేదే లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము లోపలికి వెళ్ళగానే అధికారులకు ఫోన్ చేసి అప్పటికే 4 గంటలు అయిందమ్మా. మరి వీళ్ళందరూ కుమ్మక్క కదా, వీళ్ళందరూ ఒకట కుటుంబ సభ్యులు కాబట్టి ఎవరు రాలేదు. మహానుభావుడు విఆర్ఓ గారు వచ్చారు. విఆర్ఓ గారిని పట్టుకుని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు తీసి చూస్తే భారీ ఎత్తున ఒక 50 డబ్బాలు ఫుల్గా ఉన్నాయి. ఏమా నేను వెళ్ళినప్పుడు 50 డబ్బాలు ఫుల్గా ఉన్నాయి. ఒక భారీ బిర్యానీ కళాయి ఉంటది, ఒక పెద్దది, చాలా పెద్దది, పెద్ద స్టవ్. దాని నిండా ఈ పశు మాంసమే, ఏదైతే ఆవుదే, ఆవు యొక్క కలేబరం. ఎందుకంటే మొన్న రీసెంట్ గా తుల్లో దొరికింది కదమ్మా. తుల్లో ఏకంగా బుర్రకాయలు దొరికే పోలీసు వారికి. అక్కడ పోలీసు వారు దాన్ని సీజ్ చేశారు. అలాగే దాని మీద
కేసులు కట్టిన ఒక ముస్లిం ఆయన దాని మీద మొత్తం అంతా చేస్తున్న డబ్బాలన్నీ కూడా ఫుల్ గా ఉన్నాయి. ఒక పక్కన ఆవుల తలకాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తుల్లో చూసాం మనం మొన్న. అలాగే ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత భార్య మనుషులో లేకపోతే ఇంకా వీళ్ళ పశువులు అర్థం కావట్లేదు, ఎక్కడ ఎలా జీవితున్నారు. నాకు 10 వాంతులు అయ్యమ్మా ఆ లోపలికి వెళ్ళగానే. 10 వాంతులు అయ్యేది ఆ స్మెల్కి. అలా చిట్లు పోయినట్టుగా అయిపోయింది నాకు నొప్పి. తర్వాత బయట అదే హాల్లోని పెద్ద మిషన్ ఉందమ్మా, ప్యాకెట్లకి సీల్ వేస్తాం కదా, ప్యాకెట్లు సీల్ చేసే పెద్ద మిషన్ ఒకటి ఉంది. బాటిల్స్ అదే ఏదైతే ఈ కల్తీ నెయ్యిని ఉపయోగిస్తారో ఆ బాటిల్స్ చాలా ఉన్నాయి. ఒక 100 డబ్బాల వరకు ఎంటీ డబ్బాలు ఉన్నాయి, 50 డబ్బాల వరకు ఫుల్ డబ్బాలు ఉన్నాయి. ఒక భారీ ఇంకో 30 డబ్బాలు 50 డబ్బాలు అయ్యేది నిండా ఒక గ్యాస్ లో ఉంది. పెద్ద స్టవ్ ఉంది, అదేదో పెద్ద మిషన్ ఉంది, దాంట్లో క్రషింగ్ చేయడానికి, దాన్ని దుప్పరం చేయడానికి అదంతా ఒక పెద్ద మిషన్ ఉంది. రాత్రి అధికారులకు ఫోన్ చేసి మేము అన్ని చెప్పిన తర్వాత పొద్దున్న రాత్రి 1 గంటకు వచ్చి సీజ్ చేశారంటమ్మా. ఏమా పొద్దున్న వచ్చినాడు అన్ని, పొద్దున్న మధ్యాహ్నం ఓపెన్ చేసినాడు సీల్ వేసినది అన్ని ఉండాలి కదమ్మా, ఉండాలి. 50 బాటిల్ కాస్త 5 డబ్బాలు అయిపోయాయి. 50 డబ్బాలు కాస్త 5 డబ్బాలు అయిపోయాయి. ప్యాకింగ్ మిషన్ లేదు, ఏదైతే ప్యాకింగ్ చేసిందో ఆ మిషన్ లేదు, డబ్బా లేదు, లోపలికి మమ్మల్ని అలౌడింగ్ లేదు. ఇప్పుడు అది చేస్తుంది తప్పు, వాళ్ళు నిర్బంధించుకోవాలి, కానీ బయట మమ్మల్ని నిర్బంధించుకుంటే మేమేం చేస్తాం? కాదు, ఇప్పుడు ఈ విషయాలన్నీ అధికారులను అడిగితే, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు అంటే, మీరు అంటున్నారు వాళ్ళకి ఫోన్లు చేసి ఇలా చెప్తూ ఉన్నారు, మీ దగ్గరికి వస్తారు అని చెప్పి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయాలన్నింటినీ అధికారులను అడుగుతుంటే అధికారులు ఏమంటున్నారు? అధికారులు పక్కెళ్ళిపోతారు కదమ్మా. ఇంకో విషయం మర్చిపోయాను నేను, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారమ్మా అసలు ఆ వ్యవస్థ అనేది ఒకటి ఉందమ్మా, నాకు తెలియదు తల్లి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత చక్కగా వస్తారు. లాస్ట్ గతంలో పట్టుకున్నాం కదా, గతంలో పట్టుకున్నప్పుడు వచ్చి నీట్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ఇది తినడానికి కాదు దీపారాధనకి పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఏమో అయిపోయిందా ప్రెస్ మీట్, అయిపోయిందా అది విషయం అని చెప్పి వెళ్ళిపోతారు. ఎంత చక్కగా వస్తారో అసలు ఆ డిపార్ట్మెంట్ అసలు ఎక్కడ కల్తీలు జరుగుతలేదమ్మా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏదైనా మాకే ఉద్యోగాలు పడేస్తారు. అంటే అక్కడ మెన్షన్ చేస్తున్నారా దీపాలు పెట్టుకోవడానికి అని, వాళ్ళు బాటిల్స్ మీద మెన్షన్ చేస్తున్నారు. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అలా మాట్లాడడం వెనుక ఏమనుకోవాలంటే, నెయ్యి అంటే తినడానికి యూజ్ చేస్తారు, అలాగే పూజల్లో యూజ్ చేస్తారు. అమ్మ మాకు వచ్చే సమాచారం మేరకు అయితే ఇవి తినడానికి వరకు కూడా ఉపయోగిస్తున్నారని చెప్పి మాకున్న సమాచారం. అది నిర్ధారించవలసిన అధికారులు నిర్ధారిస్తారా చెప్పండి? ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు వచ్చి ఏదో ఒకటి క్రూడ్ ఆయిల్ అనో వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ యొక్క దాన్ని విషయాన్ని సరిగ్గా పట్టుకుంటే మనం కూడా మాట్లాడడం. అధికారి పని అధికారి చేశారు కూడా వాళ్ళకి తప్పట్లు కొడతాం, అయ్యా మీరు చేశారని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాకా ఎంత జాగ్రత్తగా పని చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలమ్మా. లక్షల కొద్ది జీతాలు ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి, అధికారుల జీతాలు ప్రజల క్షేమాన్ని చూడాలని, ప్రజలకు సేవ చేయాలని, మీరు ప్రజలకు వైపు పనులు చేయాలని, ఏదైనా చట్ట వ్యతిరేక పనులు ఉంటే వాటిని ఆపాలని. అది కాకుండా కేవలం మీ జీతాలు అనేది పక్కన పెట్టేసి ఇలాంటి తప్పుడు ఏదైతే ఈ కల్తీ ఆవునయ్యే ప్యాకెట్లు, కల్తీ ఆవునయ్యే దానికోసం వాళ్ళు కొమ్ము కాయడం కోసం పనిచేస్తారు. గతంలో కూడా ఈ యొక్క గోవచ్చులు మేము పట్టుకున్నప్పుడు కూడా ముందు మాకన్నా ఫోన్ వాళ్ళకి వచ్చింది. అధికారులు వచ్చి ఎక్కడికక్కడ సత్యం చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు గట్టిగా అడిగితే మన మీద కేసులు పెడతారు, మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మా పని అదే. ఇంకో విషయం ఏంటంటే, మాలో అంత నిజాయితీ ఉంది కాబట్టి నిన్న అక్కడ 100 కాకలేసినా సరే ప్రతి అధికారి నాకు ఎందుకు చూసుకుని చూస్తున్నాడు. చెప్పండి. మాలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా గోమాత రక్షణ కోసం, గోవుని కాపాడుకోవడం కోసమే మేము పనిచేసాం, కానీ ఎప్పుడు కూడా గడ్డి తినలేదమ్మా మేము. ఎందుకంటే తరాలు నాశనం అయిపోతే నేను చెప్తున్నాను ఈ రోజు, ఎవరైతే గోవచ్చుల మీద, గోవుల మీద ఇటువంటి పాపపు పనులు చేసి వాటి మీద రూపాయి తిన్నా కూడా వాడి కుటుంబం, వాడి యొక్క యావత్ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది. గోవు యొక్క పౌరం ఆ రేంజ్ లో ఉంటుంది. గోవుని కాపాడి, గోవుని తరించి ఆ తల్లిని సేవించుకుంటే నీకు ఉన్న భాగ్యమే భాగ్యం. లేదు వాటి మీద అప్పనంగా డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆ మాంసం మీద డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బాగానే ఉంటుంది తల్లి, కట్టలు కనిపించినప్పుడు చాలా చల్లగానే ఉంటది. కానీ దాని యొక్క డౌన్ ఫాల్ మొదలెట్టినప్పుడు మాత్రం చావును కూడా ఎవరు అసలు ఇది చేయలేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే, పిఠాపులో అది ఒకటే కదా మన ఒక చేప పిల్ల, పిఠాపులో చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్నాయి కూడా బయట పడాలి. ఎందుకంటే దీనికి యామయామయాలు అందరూ వెనకాల ఉన్నారు,
దానికి యామయామి వాళ్ళు ఇంకా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దగ్గర దగ్గర ఎంతో భారీ ఎట్టిన కోట్లు చేతిలో మారితే ఇది ప్రభుత్వమే. అంటే నాకున్న నమ్మకం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అమ్మ. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలా మారే. వీళ్ళు ఎవరైతే మాఫియా పనిచేస్తున్నారో భయపడుతూనే పనిచేస్తున్నారు. ఇంతకుముందు అయితే కాళ్ళు ఎగరేసుకుని వస్తాడా ఎవడొస్తాడా ఏం చేస్తాడా అనేవారు. వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి కదా. ఇతను వచ్చిన తర్వాత అధికారులు పరుగులు పెడుతున్నారు, భయపడుతున్నారు ఎవరైతే ఈ మాఫియా ఉందో. కానీ ఆ మాఫియాని పూర్తిగా అంతం చేయాలన్నదే మా ఉద్దేశం. ఈ విషయాన్ని కూడా బయట తీసుకురావడం కారణం ఏంటంటే ఈ ఏదైతే నకిలీ ఉందో జనాల ప్రాణాలు ఇబ్బందులో పడకూడదు, హిందువుల మనోభావాలు ఇబ్బందులో పడకూడదు. మన కోట్ల వ్యాపారం. ఇంకో విషయం ఈ రోజు మీ ముందు నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఒక ప్రముఖ దేవాలయం ఉంది, అక్కడ 50 రూపాయల నుంచి 5,000 దాకా దీపం ఉంది. ఆవు నెయ్యి ప్యాకెట్ ఒక చెట్టు దగ్గర వెలిగిస్తారు. పైన బోటు ఇక్కడ ఆవు నెయ్యితో దీపాలు పెట్టుకోండి అమ్మా మీకు పుణ్యం వస్తుందని చెప్పి పైన పెద్ద. ఆవు నెయ్యి అంటే మరి ఏమి ఇవ్వాలమ్మా ఆ ప్రముఖ దేవాలయంలో? ఆవు నెయ్యి కత్తెలు ఇవ్వాలి. అన్నవరం స్వామివారి యొక్క దేవస్థానం పైన చెట్టు పక్కన వెలిగించేది ఏటమ్మా దీపాలు? నేను చాలా నీట్ గా అందంగా అన్నవరం ఈవో దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ చెట్టు పక్కన పెడుతుంది ఇది కాబట్టి దాని మీద జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఒరిజినల్ ఆవుతే ఏమైనా పెట్టించగలితే పెట్టించండి, లేకపోతే ఎన్నట్లే తీసి పాడుదొప్పండి, డబ్బుల కోసం లేకపోతే ఎండోమెంట్ కి ఏదో వస్తుందని చెప్పి ఇలాంటి పనికి మాలిన చెత్తని ఇక్కడ పెట్టొద్దు. ఆ రోజు నేను బయటకు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఎంతో మంది వేల మంది హిందువులతో ఈ యొక్క దీపాలు పెట్టేస్తారు, అందరు మనసులో బాధపడతాయని చెప్పలేదు. కానీ ఇప్పటికి కూడా అక్కడ అని చెప్పి తీయలేదు. తర్వాత అదే చెట్టు దగ్గరికి మేము విజువల్స్ కూడా తీసుకుంటే మీరు దీన్ని ఆపించగలరా మీరు ఆపగలరా? మేము ఎప్పటి నుంచో చేస్తామని చెప్తున్నాడు ఒక షాప్ వాడు. అని బయటికి లాగి పాడదొప్పుదాం అనుకున్నాను నేను ఆ రోజు. వెంకటేశ్వరరావు గారు సార్, వెంకటేశ్వరరావు గారు మీలాగే అందరూ కూడా ఆలోచించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందంటే పక్కన వాళ్ళకి తెలియకుండా అయితే ఏది జరగదు కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరిలో కూడా ఈ అవేర్నెస్ అనేది ఉండి ఇలాంటి వాళ్ళని పట్టిస్తే ఈ కల్తీ నెయ్యి అనేది కానీ అసలు కల్తీ అనేది జరగకుండా ఉంటుంది. మీలాగే అందరూ ఆలోచిస్తే కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. ఇక పిఠాపురంలో జంతు కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారనే ఫిర్యాదు, అధికారులు తనిఖీల్లో కొవ్వును గుర్తించడం అయితే కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఇక అన్నపూర్ణ థియేటర్ వెనుక మాధవ్ నగర్లో ఓ ఇంట్లో జంతు కొవ్వు నిల్వలను గుర్తించిన హిందూ సంఘాల నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా పిఠాపురం కేంద్రంగా కల్తీ నెయ్యి తయారవుతుందని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆరోపించిన నేపథ్యంలోనే నియోజకవర్గంలో కల్తీ నెయ్యి స్థావరాలు కూడా పెరిగిపోతున్నాయని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది చూసి వాళ్ళ అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని మూయించడం అనేది కూడా చాలా అవసరమని చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.